ఎప్పటికీ కొంత సమయాన్ని అయితే ఇచ్చారు. అది ఎప్పటికి ఇచ్చారు? రేపటికి. సో ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం, మనకు అందుతున్నటువంటి సమాచారం, సో ఇప్పుడు ముందున్నటువంటి కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో తన నివేదికను అందజేయడం కోసం రేపటికి ఈ కేసును వాయిదా వేసినట్లుగా మనకి ఇప్పుడే తాజాగా అందుతున్నటువంటి సమాచారం. సో దీనిపైన రేపు కోర్టు దీనికి తాజాగా రేపు 11 గంటలకి మళ్లీ దీనిపైన విచారణ జరిపే అవకాశం ఉంది. రేపటికైతే రేపు 10:30 అంటే బిగినింగ్ లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ వచ్చే అవకాశం ఉంది. శ్రీహరి, ఇప్పటికైతే ఈ రోజు దీనిపైన విచారణ జరగటం లేదు కాబట్టి రేపే దీనిపైన మళ్లీ తాజాగా విచారణ జరగబోతూ ఉంది. రైట్ కృష్ణ, కల్తీనే సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. రేపు దీన్ని విచారించబోతున్నారు. ప్రధానంగా తుషార్ మెహతా తమ యొక్క నివేదిక అందించేందుకు కూడా సమయం కోరినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు దీన్ని విచారిస్తున్నటువంటి ధర్మాసనం కూడా మరొక కేసు విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో మొత్తానికైతే మాత్రం ఈ కేసు రేపటికి వాయిదా పడింది. రేపు దీన్ని విచారించబోతున్నారు. కృష్ణ, ఎందుకు తుషార్ మెహతా కూడా సమయం కోరారు? మనం చూడొచ్చు, ఇంకొక వైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా రేపటి నుంచి మొదలు కాబోతున్నాయి. సో ఎందుకంటే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా మొదలైనటువంటి పరిస్థితి. మొత్తం ఫోకస్ అంతా కూడా తిరుమలపైదే ఉంటుంది. ప్రధానంగా చూసినప్పుడు మనకు దక్షిణాది క్షేత్రాల్లో అత్యంత వైభవంగా కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో దీనిపైన డెసిషన్ చెప్పే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకొంత సమయం తీసుకునేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? శ్రీహరి, ఇప్పుడే మనం చూస్తూ ఉండగానే తుషార్ మెహతా కోర్టుకు వచ్చారు. తుషార్ మెహతాతో పాటు టీటీడీ తరఫున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లుత్రా, ముకుల్ రోహత్గి, ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి ముకుల్ రోహత్గి ముగ్గురు కూడా కోర్టులోకి వచ్చారు. ఈ విచారణ అంటే అంతకు ముందు ఉన్నటువంటి కేసు, అది కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కేసు. ఇంతకుముందు ఏదైతే మన వైజాగ్ లో అదృశ్యమైనటువంటి ఒక అమ్మాయి బాంబే వెళ్లి అక్కడ బాంబేలో ఆమెను చంపేసినటువంటి కేసు ఏదైతే ఉందో అది సుదీర్ఘంగా విచారణ జరుగుతుంది. అది త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుగుతుంది. ఆ విచారణ ఉంది కాబట్టి ఇది ఎక్కువసేపు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు 3:30కి విందామని చెప్పి కూడా ఈ లడ్డూకు సంబంధించినటువంటి కేసును వేశారు. కానీ ఇది ఇంకా జరుగుతూనే ఉంది విచారణ. కాబట్టి ఈ కేసు ఇంకా విచారణ జరుగుతుంది. నాకు కూడా కొంత సమయం కావాలి అనేది తుషార్ మెహతా చెప్పినటువంటి అభిప్రాయం. ఇంకా నివేదిక ఇంకా తయారు చేయలేదు. అదేవిధంగా సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీంట్లో నిర్ణయం తీసుకోవడంలో ఎవరెవరితో డిస్కస్ చేయాలో వాళ్ళతో నేను ఇంకా డిస్కస్ చేయలేకపోయాను. కాబట్టి నాకు ఒక రోజు సమయం ఇవ్వండి అని కూడా తుషార్ మెహతా కోరడం జరిగింది. ఆ కోరిన మేరకే మిగతా విశ్వనాథన్తో కూడా జస్టిస్ విశ్వనాథన్తో కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ డిస్కస్ చేశారు. సో రేపు 10:30కి అంటే కోర్టు 10:30కే మొదలవుతుంది. మొదట్లో ఉన్నటువంటి మెన్షన్స్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత 10:30-11 మధ్యలో దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన తుషార్ మెహతా తన నివేదికను అందజేసిన వెంటనే ఇక రేపు దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మనంతా అనుకున్నాం, అంటే జనరల్ గా కేంద్రం ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఉన్నటువంటి సిట్ ను కొనసాగించాలి, లేదంటే సిబిఐ విచారణ చేయాలి, లేదంటే సిట్ లో ఉన్నటువంటి అధికారులకి కొంత సీనియర్ అధికారులు 2-3 కలిపి ఆ సిట్ ను కొనసాగించడం అనేది ఇప్పుడు జరగాల్సినటువంటి అంశం. కానీ అది కొంత